నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం 5వ రోజునైతే అడుగు పెడుతూ 5 రోజులనైతే పూర్తి చేసుకుంటుంది. నాని సరిపోదా శనివారం చిత్రం వర్కింగ్ డేస్లో అడుగు పెట్టింది కాబట్టి ఎలా హోల్డ్ చేస్తుంది? 4 రోజులకే పరిమితమైందా? వీకెండ్ వరకే పరిమితమైందా? వర్కింగ్ డేస్లో ఈ సినిమా చేతులు ఎత్తేసిందా? తెలుసుకుందామా? పదండి భయ్య. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అభిమానులంతా కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. నాని సరిపోదా శనివారం చిత్రం ఓవర్సీస్లో తెలుగు రాష్ట్రాలు పోటీ ఇచ్చే విధంగా వసూలు అందుకుంటుంది. 6 కోట్ల భారీ టార్గెట్ గాను 3 రోజులు హిట్ అయిపోగా 4 రోజుల్లో భారీగా లాభాలు వచ్చాయి. 4 రోజులని 6 కోట్ల టార్గెట్ గాను ఓవర్సీస్లో ఒక్క చోటని 9 కోట్ల 30 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఓవర్సీస్లో అవలేగా 2 మిలియన్ల వసూలు అయితే దాటేసి 4 రోజుల్లో 2.2 మిలియన్ల వసూలు అయితే దూసుకుపోయింది. కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్గా 4 రోజుల్లో 5 కోట్ల టార్గెట్ గాను 4 కోట్ల 75 లక్షల షేర్ అయితే వచ్చింది. ఏపీ, తెలంగాణ 30 కోట్ల టార్గెట్ గాను 4 రోజుల వీకెండ్లో 18 కోట్ల 67 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. ఇది డీసెంట్గా రికవరీ అని చెప్పాలి. టోటల్గా 4 రోజుల్లో 41 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల వీకెండ్లో 32 కోట్ల 72 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకుంది. సినిమా చాలా మొత్తం రికవరీ చేసుకోవడం జరిగింది. డే 5కి వచ్చేసరికి అడుగుపెట్టిన ఈ చిత్రం ఒక పక్క టీఎస్లో వర్షాలు కొన్ని చోట్ల పడుతున్నాయి. హెవీగా డ్రాప్ కాకపోయినా సరే వర్కింగ్ డే కాబట్టి ప్రతి సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా కొన్ని చోట్ల డ్రాప్ అయింది. వర్కింగ్ డే కాబట్టి ఈ విధంగా డ్రాప్ అవ్వడం కామన్, కానీ హెవీగా డ్రాప్ అయిందంటే అవ్వలేదని చెప్పాలి. హెల్దీ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యే విధంగానే వసూలు అయితే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరొకసారి జోరు చూపిస్తూ 3 కోట్ల 50 లక్షల వరకు వసూలునైతే షేర్ రూపేణ అందుకోవడం ఖాయమైంది. 7 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంటుండగా టోటల్గా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 36 కోట్ల 22 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 68 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. 68 కోట్ల వరకు గ్రాస్ను కేవలం 5 రోజుల్లో ఇలాంటి తుఫాన్ ఉన్నా సరే సినిమా రాబట్టడం అంటే నేచురల్ స్టార్ నాని క్రేజ్కి నిదర్శనమని చెప్పుకోవడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త లేకపోయింటే ఈ లెక్క మరొకలా ఉండేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. వర్కింగ్ డేస్ని అయితే సక్సెస్ఫుల్గా పాస్ అయింది సరిపోదా శనివారం చిత్రం. మరొక 2 రోజుల్లో ఈ సినిమా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని అయితే పూర్తి చేసుకుంటుంది. సినిమా 100 కోట్ల గ్రాస్ను కొడుతుందా లేదా? మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.